మొమాక్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే కేబుల్ వన్ ఓటీటీలో అయితే వచ్చింది. సో ఈ మూవీ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడాలనుకుంటే డెఫినెట్లీ చూసేయచ్చు. నేనైతే ఆన్లైన్లోనే చూశాను. కేబుల్ వన్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయితే నా దగ్గర లేదు. సో నేను అందుకని ఆన్లైన్లో చూశాను. సో మూవీ అయితే డబ్బింగ్ అయితే బాగుంది, మరి సూపర్ అని చెప్తాను. కానీ ఇట్స్ గుడ్. నిజంగా ఒక లేడీ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆమె డబ్బింగ్ మాత్రం బాగా చెప్పారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 9 minutes ఉంటుంది. సో స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఏటీఎం మిషన్ని దొంగతనం చేస్తారు. సో అంటే అందులో క్యాష్ కాదు, ఏటీఎంని తీసుకెళ్ళిపోతారు అనమాట. సో దాన్ని ఓపెన్ చేయడానికి ఒక పర్సన్ యొక్క హెల్ప్ అడుగుతారు. సో అక్కడి నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నిజంగా చెప్పాలంటే అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఆ ఏటీఎంని ఓపెన్ చేశారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం వీటి చుట్టూ నడుస్తూ ఉంటుంది. నిజంగా ఈ మొమాకు అనే మూవీ మాత్రం ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే డెఫినెట్లీ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సో యాక్చువల్లీ ఇది ఒక సిచ్యువేషనల్ కామెడీ డ్రామా నిజంగా. సో ఈ కామెడీ కోసం పెట్టుకున్న సెటప్ అంతా మంచిగా అయితే రన్ అవుతూ ఉంటుంది. సో కానీ నాకు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఈ కామెడీకి పెట్టుకున్న సెటప్ నిజంగా మంచిగా ఉన్నప్పటికీ బట్ కామెడీ మాత్రం జనరేట్ అవ్వలేదు. చిరాకు వచ్చింది. అంటే తల తోక లేని మూవీ అంటారు కదా చాలామంది. సో అలాంటి సినిమానే నిజంగా. మూవీ ర్యాండమ్గా ఏటీఎంని దొంగతనం చూపిస్తారు, ర్యాండమ్గా క్యారెక్టర్స్ తీసుకొస్తారు. అంటే దొంగతనం చేసిన తర్వాత ఏమో ఒక చిన్న కటర్ యొక్క హెల్ప్ అడుగుతాడు. వాడేమో వాడు పెట్టుకున్న ప్రాబ్లమ్స్ అనేటి ఇంకో ప్రాబ్లం ఉండడం, ఏటీఎం ఓపెన్ చేద్దాం అనుకున్న వాడికి అప్పటికి వేరే ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, వాళ్ళు ఒక సైడ్ నుంచి ఇరిటేట్ తెప్పిస్తారు. కటర్ ఎవడైతే ఇచ్చాడో వాడికి లవ్ స్టోరీ పరంగా ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దాని నుంచి వాడికి అవతల సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మధ్యలో ఒక కమెడియన్ ఉంటాడు. వాడికేమో ఈ బెట్టింగ్ల గురించి, గ్యాంబ్లింగ్ల గురించి సంబంధించి అప్పులతో ఒక గొడవ ఉంటుంది. ఈ ముగ్గురు క్యారెక్టర్లకి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజంగా వీటన్నిటిని చుట్టూ సిచ్యువేషనల్ కామెడీ అయితే క్రియేట్ చేశారు. సో అది ట్రై చేశారు కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అసలు చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది స్టోరీ అంతా. సో మూవీ కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్షన్ వర్కౌట్ అవ్వదు అసలు. అండ్ కామెడీ కూడా అసలు నచ్చలేదు భయ్య నిజంగా చెప్పాలంటే. నాకైతే ఎక్కడ నవ్వు కూడా రాలేదు, నాకు చిరాకు అనిపించింది. అండ్ మూవీ కూడా ఎండ్ అయిన విధానం కూడా దీనికి అసలు ఏదిరా క్లోజరా, అసలు సంబంధమే లేదు కదరా అనిపించింది నిజంగా. సో ఒక క్యారెక్టర్ అయితే ఓపెన్ చేశారు కానీ ఆ క్యారెక్టర్కి ప్రాపర్ అయితే క్లోజ్ ఇవ్వలేదు. ఏదో హింట్ ఇస్తారు చూడండి, అలా వదిలేశారు నిజంగా. సో స్టార్ట్ అయ్యేది మాత్రం బాగానే స్టార్ట్ చేశారు. బట్ కానీ ఒక క్యారెక్టర్ కూడా ప్రాపర్గా క్లోజ్ ఇవ్వలేదు. ఒక డొక్కులో ఏటీఎంని తీసుకొచ్చి అక్కడ పెట్టి లాస్ట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అదే ఏటీఎం దగ్గర స్టోరీ ఆఫీసర్. సో దీన్ని నేను 2 గంటల 8 నిమిషాలు చూశాను. మరి సూపర్. అసలు నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. నిజంగా మూవీలో వర్కౌట్ అయిందంటే మాత్రం ఆ లేడీ క్యారెక్టర్ మాత్రమే. అది ఏడుస్తూ చెప్పే ఆ డబ్బింగ్ డైలాగులు మాత్రం, ఎక్స్ప్రెషన్స్ ఇవి అయితే నచ్చాయి. ఇంకేది వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ 1-2 మూమెంట్స్ అయితే నవ్వుకున్నా కానీ నేనైతే జెన్యున్గా నవ్వుకున్నా. ఒక్కటి కూడా 2-3 మూమెంట్స్ ఉంటాయి. అంటే 2 గంటల 8 నిమిషాలు అయితే నరకం చూశాను. 2 మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఉన్న మూవీ అంతా కూడా బోరింగ్గా చిరాగ్గా తెప్పించే విధంగానే ఉంది. నాకైతే ఎక్కడా కూడా సెట్ అవ్వలేదు. అక్కడ కూడా నచ్చలేదు కూడా. కాన్సెప్ట్ కూడా వెల్ ఎగ్జిక్యూటివ్ అయితే కాదు. స్క్రీన్ ప్లే పరంగా, నరేషన్ పరంగా, అన్నిటి పరంగా వీక్గా అనిపించింది. రైటింగ్ కూడా అలాగే అనిపించింది. టూ ప్రెడిక్టబుల్గా ఉంటుంది నిజంగా. మూవీ నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఆన్లైన్ ఆర్ కేబుల్ వన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డెఫినెట్లీ వద్దనే చెప్తాను నిజంగా. లాంగ్వేజ్ పరంగా కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అండ్ అక్కడక్కడ 2-3 సీన్స్ ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. సో న్యూడిటీ, అడల్ట్, బోల్డ్ సీన్స్ అయితే మరీ హెవీగా లేవు కానీ మరీ ఇబ్బంది పడే సీన్లు స్కిప్ చేసుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. మరి మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చేయను. డెఫినెట్లీ చూడాల్సిన మూవీ అయితే ఏం కాదు. సో ఓకే, మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ ద బై గైస్. సో నా వర్గాన్ని నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.